పథకం నిధుల వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేటీఆర్ ఈ పథకంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని చేసిన ఆరోపణల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు చివరకు బీఆర్ఎస్ పార్టీని చుట్టుకున్నాయి. ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్ లో పడుతోందని భావించిన కేటీఆర్ తానే డిఫెన్స్ లో పడ్డారు. కేటీఆర్ ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం పెట్టండి. వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఇంకొక మాట, మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు. ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు. 100% ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినావని తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు, నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, నీ డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ, కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా మరి? సివిసి దగ్గరకు వస్తావా? హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో. మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా, వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, ఇంత బరితెగింపు మంచిది కాదు. స్వయంగా చెప్తున్నాడు ఆయన. నాకు ఆయన గీతా గారి తమ్ముడు, గీతా గారి తరఫున బంధువు అవుతాడు, బంధువు కాదు బామ్మర్దే ఆయన. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు, కావాలంటే వీడియో ఉంది, ప్లే చేస్తా. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు, మా మామగారు పద్మారెడ్డి గారు, ఆయన తమ్ముడు మనోహర్ రెడ్డి గారు, ఆయన కొడుకు సృజన్ రెడ్డి గారు అని చెప్పిన వీడియో ఉంది. సొంత బామ్మర్దిని బట్టి కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం నిధుల్లో 8,888 కోట్ల అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి చెందిన సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం స్పందిస్తే రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయమన్న కేటీఆర్ ఎన్నికల వేళ ఆర్ఆర్ ట్యాక్స్ పై మోదీ వ్యాఖ్యలు తాము ఆధారాలతో చెబుతున్నట్లుగా చెప్పారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ తరచూ ప్రస్తావిస్తున్న 4th సిటీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అది 4th సిటీ కాదని 4 బ్రదర్స్ సిటీగా వివరించారు. ప్రజలు చూస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద బీజేపీకి ప్రేమ లేకపోతే ఎందుకు రద్దు చేయరండి? ఎందుకు ఎంక్వైరీ చేయరు? చేయాలి కదా. వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడే లేవనెత్తిండి ఇది మొదలు, నేను కాదు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాకు తెలిసి నెల కిందనో 2 నెలల కిందనో మాట్లాడండి ఈ సబ్జెక్ట్. విచారణకు ఆదేశించిండ్రా? మళ్ళీ ఆయన ఎందుకో మూగవేయండు. నేను అందుకే అడుగుతున్నా ఈరోజు, ఈ ఆధారం లేకుండా నిన్నటిదాకా మా దగ్గర మాట్లాడదామంటే మేమెందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు అని అడుగుతారు ఎవడో ఒకడు. ఎందుకంటే ఈ ఐహెచ్పి అనే కంపెనీ ఎన్ఎస్సికి బిఎస్సికి ఉత్తరం ఏదైతే రాసిందో దొరికినాకనే మాట్లాడాలి, ఆధారం లేకుండా మాట్లాడద్దు. ఆధారం లేకుండా మాట్లాడడం సహేతుకం కాదు అని చెప్పి ఇన్ని రోజులు ఆగినాం. ఇప్పుడే నేను మీకు ఇచ్చాను. మీకు మొత్తం నేను పొద్దున సోషల్ మీడియాలో కూడా పెట్టినా, ఏంటిది అసలు ఈ ఐహెచ్పిది అనేది.